హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్దీ హ్యాబిట్స్. టుడే మన రెసిపీ వచ్చేసి దోసకాయ రోటీ పచ్చడి. ఈ దోసకాయ రోటీ పచ్చడి అనేది టేస్టీగా ఇంకా కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి కొన్ని వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి 4 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రోటి పచ్చళ్ళు అనేవి స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే పచ్చిమిర్చిని ఎక్కువ వాడాను. అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాక ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమాటా ముక్కలు అనేవి కాస్త మగ్గాక ఇందులోకి ఒక మీడియం సైజ్ దోసకాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపుని, 1/2 స్పూన్ మిర్చి పౌడర్ని, 1/2 స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టుకొని ఈ మిశ్రమం అంతా 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయాక దీన్ని తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసుకొని కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి మెత్తగా అయిన తర్వాత ఇందులోకి ముందుగా చల్లార్చి పెట్టిన ఆ మిశ్రమాన్ని ఇంకా కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి అనేది కచ్చా పచ్చగానే ఉండాలి, మరీ స్మూత్ పేస్ట్లా చేసుకుంటే తినడానికి అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు దీనికి పోపుని ప్రిపేర్ చేసుకుందామా. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ శనగపప్పుని, 1/2 స్పూన్ మినప్పప్పుని, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఆకుల్ని, ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రోటి పచ్చడిలోకి యాడ్ చేసుకుంటే వేడి వేడి దోసకాయ రోటి పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఈ రోటి పచ్చడిలో వాటర్ ఎక్కడా మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇది 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ రోటి పచ్చడి అనేది అన్నంలో కానీ, దోశల్లో కానీ, అట్లలో కానీ సైడ్ డిష్గా యూస్ చేస్తుంటే చాలా చాలా బాగుంటుంది. ఓసారి ఇలా ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.